సంస్థ విచ్ఛిన్నానికి వడివడిగా కేంద్రం అడుగులు, కార్యకలాపాల సౌలభ్యం కోసమేనట్టు సాకులు అని చెప్పేసి కూడా ఎల్ఐసికి సంబంధించిన ఒక వార్త, దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాం మీకు. ఇక్కడ ఎల్ఐసితో మూడు ముక్కలాట, సంస్థ విచ్ఛిన్నానికి వడివిడిగా కేంద్రం అడుగులు, కార్యకలాపాల సౌలభ్యం కోసమేనట్టు సాకులు. విచ్ఛిన్నంతో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందన్న ఎల్ఐసి, బంగారు బాతులు చంపడమే అంటూ నిపుణుల ఆగ్రహం అని చెప్పేసి ఒక మాట ఇక్కడ చూసుకోవచ్చు. 69 ఏళ్ల చరిత్ర, 1,00,000 మంది ఉద్యోగులు, దేశవ్యాప్తంగా 56 లక్షల కోట్లకు పైగా ఆస్తులు, కోట్లాది మంది పాలసీదారులు, అత్యంత శక్తివంతమైన గ్లోబల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ జాబితాలో 3వ ర్యాంకు, ద్రవ్య నిల్వల్లో 4వ అతిపెద్ద బీమా సంస్థగా గుర్తింపు, ప్రపంచంలో టాప్ బీమా సంస్థల్లో ఒకటిగా పేరు, ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి రికార్డులు ఇవి. అయితే ఇదంతా గతం. కేంద్రంలోని మోదీ సర్కార్ అనాలోచిత విధానాలతో ఎల్ఐసి భవిష్యత్తు ప్రమాదంలో పడబోతున్నది. ఎల్ఐసిని విచ్ఛిన్నం చేయడానికి కేంద్రం అడుగులు వేయడమే దీనికి కారణము అని చెప్పి నిపుణులు చెప్తున్నటువంటి ఒక వార్తగా మనం చూసుకోవచ్చు. ఎల్ఐసి అంటే అందరికి తెలిసిన విషయమే. లైఫ్, మనకి ఎల్ఐసి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎల్ఐసి అని అందరికి తెలిసిన విషయం. అంటే సాధారణంగా మిడిల్ క్లాస్ నుంచి మొదలు పెడితే కూడా ఒక స్టేజ్ ఉన్న వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా అందరు చేపిస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ ఎల్ఐసి కూడా వచ్చేసి దాదాపు 69 ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఈ ఎల్ఐసికి 69 ఏళ్ళ చరిత్ర. అయితే ఈ 69 ఏళ్ళ చరిత్ర ఉంది. దాదాపుగా 56 లక్షల కోట్ల పైగా ఆస్తులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఎల్ఐసి సంస్థకి 56 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. దానికి అదేవిధంగా 3వ ర్యాంకు, అత్యంత శక్తివంతమైన గ్లోబల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ జాబితాలో 3వ ర్యాంక్ ఉందంట. ద్రవ్య నిల్వల్లో 4వ అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి. ఇంత చరిత్ర ఉన్న ఎల్ఐసిని కూడా కొంచెము విడివిడిగా కొంచెం ప్లాన్ చేసేసుకొని, ఏదైతే మోడీ గవర్నమెంట్ ఉంది కదా, విచ్ఛిన్నం చేయడానికి మోడీ గవర్నమెంట్ ఒక స్కెచ్ చేసిందని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చిన ఈ వార్త. సంస్థలు విచ్ఛిన్నం చేయడం దేశీయ జీవిత బీమా రంగానికి వినాశకంగా మారుతుందని చెప్పేసి ఎల్ఐసి వర్గాలు మండిపడ్డాయి. ఈ చర్యలు 27 కోట్ల మంది పాలసీదారుల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయని చెప్పేసి కూడా అభిప్రాయం. వాస్తవానికి దీన్ని కూడా ప్రైవేటీకరణ చేద్దామని ఒక ప్లాన్ లా, విచ్ఛిన్నం చేద్దామని ఒక ప్లాన్ లా సెంట్రల్ గవర్నమెంట్ ఉందంట. ఎల్ఐసి అంటే చాలా నమ్మకమైన బీమా సంస్థ. ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఎవరికైనా ఫస్ట్ గుర్తుకొచ్చేది 69 ఏళ్ళు ఉన్న చరిత్ర కలిగిన ఎల్ఐసి ఫస్ట్ గుర్తుకొస్తుంది ఎవరికైనా సరే. తర్వాత ఇవన్నీ మొన్న వచ్చిన కొత్త బీమా సంస్థలు, కానీ ఎల్ఐసి అనేది గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి అంటే దాని మీద నమ్మకం, అపారమైన నమ్మకం ఉంటుంది. అయితే గవర్నమెంటే నడిపిస్తుంది కదా ఒక నమ్మకం ఉంటుంది. అంటే పాలసీలు కట్టడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. దాదాపుగా 27 కోట్ల మంది ఎల్ఐసిలో ఇప్పటికి కూడా 27 కోట్ల మంది పాలసీలు ఉన్నాయంట. అయితే వీళ్ళు చేస్తున్న ఈ చర్యలకి, ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న చర్యలకి 27 కోట్ల మంది కూడా నమ్మకాన్ని కోల్పోతారు. అంటే 27 కోట్ల మంది నమ్మకాన్ని ఎల్ఐసి కోల్పోతుంది. ఎల్ఐసి కనుమరుగైపోతుందేమో అన్న ఒక ఆలోచన కూడా ఉందంట. అయితే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కంప్లీట్ గా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణకు అమిత ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీమా రంగ సంస్థ ఎల్ఐసిపి కూడా దృష్టి సారించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజివిడ్ కు చెందిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సంస్థల్లో సంస్కరణ తీసుకురావడానికి అవసరమైన సూచనల కోసమని బృందాన్ని నియమించింది. దీంతో ఆ బృందం లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ లో మెంబర్లతో పాటు ఇతర బీమా సంస్థలతో 2 రోజులుగా చర్చలు జరిపి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ నివేదికను సమర్పించిందని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ ఎల్ఐకి సంబంధించిన ఒక వార్త చూసుకోవచ్చు. లాస్ట్ కోసం ఎల్ఐసిని కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నము మోడీ గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ వార్త ఇది.